ఓకే. వెల్కమ్ టు ఏకే న్యూస్. ఓపెన్ టాక్ విత్ కిషోర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఆల్రెడీ ఎలక్షన్ హడావుడి మొదలైంది. ఇటు టీడీపీ కానీ, జనసేన, బీజేపీ కూటమిలో ఇప్పటికే ఫస్ట్ లిస్టులో 99, తర్వాత లిస్టులో 34 సీట్లు అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే ఆల్రెడీ 175 సీట్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా పి గన్నవరం నియోజకవర్గం సంబంధించి ప్రస్తుత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు గారికి పి గన్నవరం వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడున్న పి గన్నవరం నియోజకవర్గ పరిస్థితులు, అసలు ఆయన గెలుపోవటంకి ఏ విధంగా అనుకూలంగా ఉన్నదనే విషయంపై పి గన్నవరం మండల మహిళా నాయకులను ఫైర్ బ్రాండ్ కొప్పనాథి రోజావాణి గారితో మనం ఉన్నాం. ఆమెను అడిగి మరిన్ని విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు పి గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి, వైసీపీ అభ్యర్థిగా మీకు తెలిసిన నాయకుడు విప్పర్తి వేణుగోపాలరావు గారికి ఈరోజు మీ జగన్మోహన్ రెడ్డి గారు సీటు ప్రకటించడం జరిగింది. అసలు ఆయన గెలుపుకి ఏ విధంగా మీరు కృషి చేస్తారు? అసలు ఆయనకి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనుకూలంగా ఉన్నాయా? లేదా గత ప్రభుత్వం చూసుకుంటుంటే ఏమైనా మైనస్ జరిగే పరిస్థితి ఏమైనా ఉందా? ముందుగా మీడియా మిత్రులకి నా నమస్కారం నమస్తే. అండి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఈరోజు మన పి గన్నవరం నియోజకవర్గం తరపున విప్పర్తి వేణుగోపాలరావు గారికి సీట్ ఇవ్వటం అన్నది మాకు మా నియోజకవర్గ ప్రజల తరపున నిజంగా మాకు చాలా ఆనందకరం విషయం అండి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. మాకు ఇక్కడ 2014లో కొండేటి చిట్టిబాబు గారికి సీట్ ఇచ్చినప్పుడు మేము ఎంతో కష్టపడ్డామండి. నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మేము పార్టీకి ఎంతో విజేయులుగా ఉండి, పార్టీ కోసం నా భర్త, నేను, ఉపనాథ్ సత్యనారాయణ గారు మరి ఎంతో కష్టపడి ప్రతి కార్యక్రమంలోని ముందుండి పార్టీ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నామండి. ఓకే. అలాగే చిట్టిబాబు గారికి సీట్ ఇచ్చినప్పుడు 2014లో అతను వెంట ఉండి ఎంతో కష్టపడి మేము కృషి చేశామండి. కానీ స్వల్ప ఓట్లతో ఆయన ఓటమి పాలవటం జరిగింది. అయినా కూడా మేము అధైర్యపడకుండా ఆయన వెంటుండి మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మళ్ళీ చిట్టిబాబు గారికి సీట్ ఇచ్చారండి, కొండేటి చిట్టిబాబు గారికి. అదే ఉత్సాహంతో మా నియోజకవర్గ నాయకులు, ప్రజలు అందరూ కూడా కృషి చేసండి. ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి మరి చిట్టిబాబు గారిని ఎమ్మెల్యేగా నెగ్గించుకున్నాము. ఇంచుమించు 25,000 మెజార్టీ పైగా మరి ఆయనకి ఇవ్వటం జరిగింది. మరి అలాగే 151 సీటుతోటి, ఎమ్మెల్యేలు సీటుతోటి మరి సీఎం గారిని చేసుకున్నామండి, జగన్మోహన్ రెడ్డి గారిని. నిజంగా హైలైట్ అన్నమాట అండి. ఏమీ లేకుండానే 151 సీటు మేము సాధించారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా విప్పర్తి వేణుగోపాలరావు గారికి సీటు ఇవ్వటం అన్నది చాలా మా నియోజకవర్గ ప్రజలందరూ అదృష్టమని మేము భావిస్తున్నామండి. నిజంగా మేము ఆయనకి కష్టార్జితంగా మేము కష్టపడి పనిచేస్తామండి. ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను ఆయన వెంటుండి ప్రతి విషయంలోని కూడా నియోజకవర్గం అంతా కూడా తిరగడం జరుగుతుందండి. చూస్తున్నాం రాజకీయంగా కూడా మీరు ప్రతి మండలంలో కానీ ఎక్కడ మీటింగ్ జరిగినా కానీ రోజావాణి గారు లేకుండా మీటింగ్ అనేది జరగదు. అంత స్పీడ్గా వెళ్తూ ఉంటారు కదా. ఏదైనా పదవులు ఏమైనా ఆశించారా? అసలు ఇప్పుడు వరకు ఏమన్నా మీకు ఏమైనా హామీ కానీ? ఎందుకంటే ఆ గతంలో కూడా మీరు సర్పంచ్గా పోటీ చేసి స్వల్పంగా ఓట్లతో ఓడిపోవడం జరిగింది. దాని గురించి మీ అధిష్టానాన్ని కానీ, మీ ఎమ్మెల్యే గారిని ఏమైనా తెలియజేశారా? మేమైతేనండి వాడ్రపల్లి పంచాయతీలో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్గా ఓసీ జనరల్ కేటగిరీలో పోటీ చేశానండి నేను. కానీ ప్రజలందరూ ఆశీర్వదించారండి. కానీ నగ్గిన సీట్ అండి. మరి అక్కడ కౌంటింగ్లోని మాకు తేడా జరగటం వల్ల నిమ్మకాయల సూర్యనారాయణ అని చెప్పి సెక్రటరీ అతను నా పట్ల మరి కొంచెం ఇది చేసండి, కౌంటింగ్లో లోటుపాట్లు జరిగినాయండి. కానీ అదే విషయం నేను చెప్పడం కాదండి, ఇక్కడ ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని మీరు అడిగి తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దృష్టిలో అయితే నేను నెగ్గానండి. ప్రతి ఒక్కరి మనసులో నేను ఉన్నానండి. కానీ కౌంటింగ్లో తేడా చేశారు. కానీ సీట్లు అయితే నేను లేరు కానండి, ప్రజల గుండెల్లో మాత్రం నేను ఎప్పటికీ ఉన్నానండి. అది నా చేతులారా నేనే చేజారిపెట్టుకున్న పరిస్థితి వచ్చిందండి. అదే విషయం కోసం మేము గతంలో వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరకు కూడా వెళ్ళి మేము చెప్పడం జరిగిందండి. ఆయన ఓటమి గురించి ఇలా జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన అయితే అమ్మ నువ్వు ఆల్రెడీ ఓటమి అన్నది ఇంకో ఒక మెట్టు ఎక్కడమే అవుతుంది, నువ్వు కంగారు పడొద్దమ్మా,
పార్టీలో నువ్వు యాక్టివ్గా పనిచేయి, ఉమ్, తర్వాత మీకు ఏదన్నా మీకు మేము అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగిందండి. ఉమ్. మేము ఎప్పుడు కూడా మేము ధైర్యంగా చూసాం మేము కష్టపడి కూడా ప్రచారంలో కూడా స్వయంగా సొంత ఎమ్మెల్యే గారి తనయులు కూడా మీ వెనక నడిచి గెలిపించడానికి కూడా అవునండి. తిరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయినా అవునండి. సరే మీ గెలిపే తథ్యం అనుకున్నారు అందరూ కూడా. కానీ ఇలా ఓటమి చెందిన వెంటనే మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు? ఎలా ఫీల్ అవటం అయితే ఏముందండి, నేనైతే చాలా బాధపడ్డానండి. నేనేంటంటే మేము మధ్యతరగతి కుటుంబం నుంచి బీసీ మహిళ అండి, అగ్నికుల క్షత్రియ. ఓకే. కానీ నేను ప్రజలకి సేవ చేయాలని, నేను గ్రామంలో మనం ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరిపించాలని ఉమ్, నేను ముందుకు రావటం జరిగింది. ఉమ్, కానీ నాకు దేవుడు ఆ అవకాశం కల్పించలేదు. ఓకే. ప్రజలు ఇచ్చారండి, కానీ చేజారా చేతులు జారబెట్టుకునేట్టు అయ్యింది. ఉమ్, కౌంటింగ్లో తేడా జరిగిందండి. ఉమ్, అక్కడ కూడా చాలా లోటుపాట్లు జరిగినాయండి. ఉమ్, ప్రతి పంచాయతీకి కౌంటింగ్ ఏజెంట్లో మరి సీసీ కెమెరాలు కానీ అవి కానీ ఉన్నాయి. ఉమ్, కానీ మాకు కౌంటింగ్లోన అసలు సీసీ కెమెరాలు కానీ, నెక్స్ట్ సీసీటీవీ ఫుటేజ్ కానీ, కరెంటు కౌంటింగ్ జరుగుతున్నప్పుడు 2-3 సార్లు కరెంటు తీసేయటం కానీ ఉమ్, ఇవన్నీ కూడా జరిగినాయండి. ఉమ్, మేమైతే ఎలక్షన్ మళ్ళీ మాకు రీకౌంటింగ్ కోరామండి. ఉమ్. కానీ అలాంటిది మళ్ళీ రీకౌంటింగు మాకైతే ఎవరు పెట్టలేదు. కూడా అధికారులు సహకరించలేదండి. ఉమ్, ఏంటంటే నేను కూడా ఎలక్షన్‌లో ఫస్ట్ టైమ్ అండి. నాకు అంత అవగాహన లేకపోయింది. ఓకే. కానీ నేను నమ్మి పెట్టినోళ్ళు కూడా నన్ను కొంచెం చేశారండి. ఇంకా బాధైతే చాలా ఉందండి. ఉమ్, రోజావాణి గారిని మనం నగ్గించుకుంటే మనకెంతగానో సహాయపడును. ఏదొచ్చినా పిలిస్తే తను వచ్చి చేస్తది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉమ్, ఇప్పటికే ఉందండి. అలాగని నేను ఇలా జరిగిందని నేను ఇంట్లోకైతే కూర్చోలేదండి. నేను ప్రతీదీ ఎవరికి ఏమొచ్చినా కూడా ఒక రేషన్ కార్డు విషయం ఏంటి, ఇళ్ల స్థలాల విషయం ఏంటి, ఏ విషయంలో అయినా సరే నేను ముందుండి నాకు ఉమ్, తెలిసినంత సాయం నేను ఎమ్మెల్యే గారి ద్వారా గానీ, మన విప్పర్తి వేణుగోపాలరావు గారి చైర్మన్ గారి ద్వారా గానీ ఉమ్, ఎన్నో కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి కూడా నేను ఏది లోటొచ్చినా కూడా ఉమ్. ముందుండి జరిపిస్తున్నానండి. మీరు ఇంత రాజకీయాల్లోకి రావడానికి గల కారణం అసలు మీ బాల్యం గాని, అసలు రాజకీయాలకే రావాలని ఎందుకు అనుకున్నారు మీరు? నాకంటే అండి నాకు ఫస్టు నేను ఓటేసిందే రాజశేఖర రెడ్డి గారికి. హ్మ్. ఫస్ట్ టైం ఓటేసానండి. ఓకే. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన అటువంటి కొన్ని ఉన్నాయండి. హ్మ్. ఆరోగ్యశ్రీ గానీ, ఫీజు రియంబర్స్‌మెంట్ గానీ, ఆ 2 కూడా పేదలకు ఎంతో ఉపయోగమండి. అవును. ఎందుకంటే ఆటిలి వల్ల పేద ప్రజలకి కావాల్సింది ఏంటంటే విద్య, వైద్యం. అవును. ఆ 2 అండి. కానీ ఆయన చనిపోయిన తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అదే రీతిలో రాజశేఖర రెడ్డి గారు ఆదేశాల మేరకు అదే రీతిలో హ్మ్. చెయ్యాలని హ్మ్. మరి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారండి. అవును. ఆయన కూడా సేమ్ ఇలాంటి పథకాలు, నవరత్న పథకాలు తీసుకొచ్చి హ్మ్. పేదలకు ఎంతగానో కృషి ఓకే. చేసి ప్రతి పేద కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని హ్మ్. మరి ఉద్దేశంతోటి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లారండి. అవును. అలాగే మరి 2019లో మరి నవరత్నాలు ప్రకటించారు. అదే విధంగా 90% నవరత్నాలు ప్రతి ఇంటికి, ప్రతి పేద కుటుంబానికి కూడా చేరినియండి. హ్మ్. ఇయాల ఆరోగ్యశ్రీ 25 లక్షల రూపాయలు చేశారండి. హ్మ్. ఇయాల సామాన్య వ్యక్తి కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్ళి వైద్యం చేయించుకుంటున్నాడంటే కేవలం ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష అండి. హ్మ్. విద్య అండి. ప్రతి పేద విద్యార్థి కూడా హ్మ్. ఎలా చదువుకుంటున్నాడంటే డాక్టర్లుగాను, ఇంజినీర్లుగాను విదేశాలెళ్ళి చదువుకునే అవకాశం హ్మ్. మరి పేద కుటుంబాల్లో మరి సాధ్యం కాని విషయం అండి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం పెట్టండి నిజంగా తల్లులకి ఎంతో ఆదరణ చేకూరుతుందండి. ఓకే. ఇప్పుడు మరి స్కూళ్ళు కూడా చాలా తీర్చిదిద్దారండి నాడు, నేడు కిందని. హ్మ్. మరి స్కూల్లో భోజనం ఏంటండి, మెనూ ఏంటి, ప్రతీదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే చేస్తున్నారండి. ఇవన్నిట్లికి ఆకర్షితులై మీరు పార్టీలోకి, రాజకీయాల్లోకి రావాలనుకున్నారా? ఆకర్షణీతులై కాదండి. హ్మ్. ప్రతి పేద కుటుంబానికి లబ్ధి చేకూరుతుందండి. హ్మ్. అంతకంటే మనకేం కావాలి చెప్పండి? ఓకే. ఉన్నవోడు, లేనోడు అనే హ్మ్. ఇదివరకే టీడీపీ ప్రభుత్వంలోనండి హ్మ్. ఒక జన్మభూమి కమిటీలని చెప్పేసి హ్మ్. ఒక పెత్తందారులకే హ్మ్. ఇచ్చేవారండి. ఓకే. ఒక జన్మభూమి కమిటీల వల్ల ఆ ఉన్నవోళ్ళకే హ్మ్. లబ్ధి చేకూరేది. హ్మ్. అది పేద ప్రజలకు ఎవరికీ అందేది కాదండి. ఓకే. ఎవరికీ తెలిసేది కాదు. ఒక రేషన్ కార్డు కావాలనుకోండి, వాళ్ళ దగ్గరికెళ్ళి చేతులు కట్టుకొని నుంచుని, అయ్యా మాకిది కావాలి, అది కావాలి అని అడిగితే, ఆ పార్టీ అయితే చేసేవారు. హ్మ్. లేదనుకోండి చేసేవారు కాదు. ఇప్పుడు అలా లేదండి.
జగన్మోహన్ రెడ్డి గారు నినాదం తీసుకొచ్చారంటే ఎవరైనా కులం చూడం, మతం చూడం, వర్గం చూడం, ప్రాంతం చూడం, ఆఖరికి పార్టీ కూడా చూడమన్నారండి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదోడిని కూడా ఉన్నత స్థాయిలో ఎలా మేము ప్రతి కార్యకర్త కూడా ఇలా కాలరీ ఎగరేసుకుని నిలబడ్డారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల వల్లేనండి. ఇవాళ ఎంతో లబ్ధి చేకూరుతున్నాయండి ప్రతి కుటుంబానికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారండి, 175కి 175 సీట్లని. ఏమీ చేయలేని టైంలోనే 151 సీటు వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి గారికి. అలాంటిది ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరిందండి. 175కి 175 ఎందుకు రాకపోవాలండి? నాకు మంచి జరిగితేనే మీరు ఓటెయ్యండి, లేకపోతే ఓటెయ్యొద్దు అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారండి. అలాంటి దమ్మున్న నాయకుడు మన జగన్ అండి. అది దాని గురించి అండి. అంతేగాని మీరు ఇప్పుడు సర్పంచ్గా ఓటమి పాలైన తర్వాత మీరు అధిష్టానానికి ఈ విన్నపలించుకున్న తర్వాత మీకైనా పదవి హామీ ఇవ్వడం కానీ లేదా లోకల్గా ఇది చూసుకోమా అని కానీ ఏమైనా భరోసా అనేది ఏమైనా కల్పించారా? మేమైతేనండి ఫస్ట్ ఇలా సర్పంచ్ ఎలక్షన్ జరిగిన 2-3 రోజుల్లో మేము వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం అయితే జరిగిందండి. తర్వాత మన నియోజకవర్గంలో కొండేటి చిట్టిబాబు గారి దగ్గరికి వెళ్ళటం కూడా జరిగిందండి. ఆయన అయితే ఇలా జరిగింది కదబ్బా, నీకైతే నేను ఏదైనా బీసీ కార్పొరేషన్ చైర్మన్ కానీ లేదా మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కానీ ఏదైనా అవకాశం మాత్రం నీకు కంపల్సరీగా ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగిందండి. ఇంచుమించు ఆయన నాకు ఒక విన్నత పత్రం కూడా ఇచ్చారండి. ఇచ్చి అప్పుడే దగ్గరగా 4 సంవత్సరాలు అవుతుందండి ఎలక్షన్ అయ్యి. ఇంతవరకు కూడా నన్ను ఒక గుర్తింపు అనేది లేదండి. కానీ నేను ఎప్పుడు కూడా పదవుల కోసం నేను ఆశపడలేదండి. కేవలం ప్రజలకు సేవ చెయ్యాలి, నా వంతు సాయం చెయ్యాలి, ప్రజల్లో తిరగాలి అని చెప్పేసే మేము కృషి చేసాం తప్ప నాకు ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలని ఏనాడు కూడా నేను ఎవరిని డిమాండ్ చేసేంత వరకు. మీరు వైసీపీలో ఉన్న మీకు పదవి ఏముంది? ప్రజెంట్ మీరు ఇప్పుడు సర్పంచ్గా ఓడిన తర్వాత మీరు పార్టీలో ఏ పదవితో కొనసాగుతున్నారు? ప్రస్తుతం అయితేనండి వైఎస్ఆర్సీపీ గ్రామ శాఖగా నేను కొనసాగుతున్నానండి. వాడ్రాపల్లికి. ఓకే అండి. ఆ గ్రామ శాఖ విషయంలో కూడా చాలా తర్జన భర్జనగా కొన్ని గొడవలు సృష్టించారు. అలా మీకు ఇవ్వకూడదని కూడా కొంతమంది పార్టీకి చెప్పారని కూడా తెలిసింది. అది ఎంతవరకు నిజమంటారు అందులో? అదైతే కరెక్టేనండి. కొంచెం లోకల్‌లో నాయకులు ఉంటారు కదండీ! ఆవిడకి ఇత్తమేంటి, మాకివ్వాలి అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలు కూడా కుమ్మక్కయ్యి ఆవిడకి ఇవ్వటం ఏంటి, ఆవిడ ద్వారాగా అయితే మనకేమొస్తది అని చెప్పేసి కొన్ని ప్రయత్నాలైతే జరిగినాయండి. కానీ ఆ ప్రయత్నాలు ఏమీ కొనసాగలేదు. కానీ ప్రస్తుతము నేను గ్రామ శాఖగా ఈ వాడ్రాపల్లి పంచాయతీలో గ్రామ శాఖగా వైఎస్ఆర్సీపీ గ్రామ శాఖగా కొనసాగుతున్నానండి. మిమ్మల్ని ఇతర పార్టీలు కూడా మీరు ఆహ్వానించారని కూడా తెలిసింది. దాని మీద మీరేమంటారు? ఎంతవరకు నిజమేది? అదైతే వాస్తవమేనండి. నాకు అటు జనసేన నుంచి అంటే పార్టీలో మీకు ఒక సముచిత స్థానం లేనప్పుడు ఈ పార్టీలో ఎందుకు ఉండాలి? వేరే పార్టీకి వెళ్తే మీకు ఏమైనా భవిష్యత్తు బాగుండొచ్చు? వద్దండి, నేను వేరే పార్టీకి వెళ్ళాలన్న ఆలోచన అయితే ఇంతవరకు లేదండి నాకు. నాకు ఎప్పటికైనా ఈ పార్టీలో గుర్తింపు వస్తుందని మేము ఆశిస్తున్నామండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, కష్టపడ్డ కార్యకర్తను ఎప్పుడు కూడా నేను కింద స్థాయి కార్యకర్తను ఎప్పుడు వదిలిపెట్టనని చెప్పారండి. అలాగని ఎవరో ఉన్న వాళ్ళకే పదవులు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకోవటం అన్నది కరెక్ట్ కాదండి. ఇవాళ అసెంబ్లీ స్థానాల్లో ఒక ట్రక్ లారీ డ్రైవర్ని తీసుకొచ్చి ఇవాళ అసెంబ్లీలో స్థానం కల్పించారండి జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ ఇంకా చాలా కింద స్థాయి వ్యక్తిని కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని చేశారండి. అలా అని దేవుడు దయ ఉంటే, ప్రజల ఆశీస్సులు ఉంటే ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి, మా కింద స్థాయి నాయకుల్ని గుర్తించి మాకు ఏదో పదవి ఇస్తారని, ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మేము వైఎస్ఆర్సీపీకి ఎప్పుడూ కూడా మేము కష్టపడతామండి. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా పార్టీ కోసం కష్టపడతామండి. ఇప్పుడు విప్పర్తి వేణుగోపాలరావు అభ్యర్థిగా మీ అభ్యర్థిగా ఉన్నారు వైసీపీ నుంచి. అదర్ పార్టీ నుంచి ఎవరు వస్తారనుకున్నారు? ఇప్పుడు వరకు కనీసం క్లారిటీ కూడా లేదా? మహాసేన రాజేష్ గారిని టీడీపీ నుంచి నాకు అనౌన్స్మెంట్ చేశారు. అతను కూడా నియోజకవర్గ స్థాయిలో ఇంకా ప్రచారం ఏం మొదలు పెట్టలేదు. ఇప్పుడు మారుస్తారు అంటున్నారు. అసలు ఎవరైనా అభ్యర్థి మారిస్తే విప్పర్తి గారికి ఎలా ఉంటుంది? అసలు విప్పర్తి గారి విజయానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారు? అసలు అభ్యర్థి అన్నది ఇంతవరకు జనసేన నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, లేదా బీజేపీ నుంచి కానీ ఇప్పటి వరకు వాళ్ళకి క్యాండిడేట్ అన్నదే లేదండి ఇంతవరకుని. అవును. ఎందుకంటే అసలు ఏ క్యాండిడేట్కి ఇస్తారన్నది కూడా నికరం లేదండి ఇంతవరకుని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు కూడా ప్రకటించేశారండి. ఇవాళ వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటాం సరిపోతుంది తప్పండి. ఇవాళ ఒక పి గన్నవరం మండలమే గన్నవరం నియోజకవర్గమే చూసుకుందామండి. కనీసం ఇంతవరకు కూడా వాళ్ళకి
అభ్యర్థి అన్నది లేదండి ఇంతవరకుని. ఉమ్, కానీ ఎవరు వచ్చినా కూడా అండి విప్పర్తి వేణుగోపాలరావు గారి సీట్ ఎప్పుడైతే ప్రకటించారో ఉమ్, అప్పుడు ఆయన ఎప్పుడో 30,000 మెజార్టీతో నెగ్గించినట్టే లెక్కండి. ఓకే. కానీ మేము చెప్పడం కాదండి, మా పార్టీ వాళ్ళు చెప్పడం కాదు. ఒక ఫేస్బుక్లో అవనివ్వండి, ఓ ఇన్స్టాగ్రామ్లో అవనివ్వండి, ఒక సోషల్ మీడియాలో అవనివ్వండి, ఉమ్, ఆయన ప్రతిపక్షాలు విప్పర్తి వేణుగోపాలరావు ఫస్ట్ ఎమ్మెల్యే ఉమ్, అని చెప్పేసి చూస్తున్నాం. ఎప్పుడో ఖరారు చేసేసారండి. దీని గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదండి. ఓకే. అంటే చూస్తున్న గన్నవరంలో ప్రధాన సమస్య రహదారులు. కొన్ని రోడ్లు అయితే వేశారు కానీ ఇంకా చాలా రోడ్లు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఆ ప్రభావం ఏమైనా మీ పార్టీ మీద పడే అవకాశం ఉందంటారా? ఎందుకంటే గత మీ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని పనులు చేశారు, కొన్ని పనులు చేయలేదని ఒక వ్యతిరేకత అయితే ఉంది. వ్యతిరేకత లేకుండా అయితే లేదు పార్టీ మీద. పార్టీ మీద వ్యతిరేకత ఉంది, అభ్యర్థి మీద లేదని ఒక ప్రస్తుత వాదన. ఆ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత మీ అభ్యర్థి మీద చూపిస్తుందా? అదైతే ఏమీ లేదండి. కానీ చిట్టిబాబు గారు కూడా పార్టీ కోసం చాలా కష్టపడ్డారండి. ఉమ్, ఒకటి రోడ్ల విషయంలో అయితే మాత్రం గంటి పెదపూడి నుంచి రోడ్లు ఏ విధంగా ఉన్నాయో గతంలో మీరు చూసారండి. ఉమ్, ఇప్పుడైతే చాలా బాగున్నాయండి. ఇంకా చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఇంకా రోడ్లు కొద్దిగా ఉన్నాయండి. అవి కూడా కొంచెం త్వరలోనే మన ఎమ్మెల్యే గారు నెగ్గించుకున్న వెంటనే విప్పర్తి గారు చేసి పెడతారండి. కానీ విప్పర్తి వేణుగోపాలరావు గారు చైర్మన్ గారు ఉండగా మా వడ్రపల్లి పంచాయతీలో కూడా ఒక 30 లక్షల రూపాయలు నిధులు ఇచ్చండి. వడ్రపల్లి పంచాయతీకి వెళ్ళి రోడ్డు కూడా ఆయన చాలా బాగా చేసి పెట్టారండి. ఇంకా ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఉంది కదండి, ఇంకా కొన్ని కొన్ని సమస్యలు ఏమైనా ఉంటే కనుకండి తొందరలోనే రోడ్లు అన్నీ పూర్తి చేస్తారండి. ఈ మధ్యకాలంలోనే మీరు ఉభయ గోదావరి రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారిని కూడా కలిశారు. దేనివల్ల వెళ్ళారు, ఎందుకోసం వెళ్ళారు? మేమైతేనండి మొన్న ఇక్కడ కళ్యాణ మండపంలో వచ్చినప్పుడు విప్పర్తి వేణుగోపాలరావు గారు అయితే పరిచయం చేశారండి. ఓకే. ఆయన అయితే సరే అమ్మ ఒకసారి పార్టీ ఆఫీస్కి వచ్చి కలవమన్నారండి. ఉమ్, మేమైతే ఫస్ట్ గుండా మా నియోజకవర్గం తరపు నుంచి, మా నియోజకవర్గ ప్రజల తరపు నుంచి మేము ఆయనకైతే కంగ్రాట్స్ చెప్పడానికి అయితే వెళ్ళామండి. ఉమ్, మాకు విప్పర్తి వేణుగోపాలరావు గారికి సీట్ ఇవ్వటం అన్నది మాకు చాలా ఆనందకర విషయం అండి. ఉమ్, అదే రీతిలో ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటాకి వెళ్ళామండి. సరే అమ్మ అయితేనే మీరు విప్పర్తి వేణుగోపాలరావు గారిని నెగ్గించుకోండి అని చెప్పారు. ఇక్కడ విప్పర్తి వేణుగోపాలరావు గారిని నెగ్గించుకుంటామండి. మరి ఎంపీగా రాపాక వరప్రసాద్ గారికి సీట్ ఇచ్చారండి. ఉమ్, ఆయన్ని కూడా మరి మేము గెలిపించుకుంటామండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటామండి. ఈ ఇక ఎలక్షన్ దగ్గర పడ్డదండి. 45 రోజులు టైం ఉంది. మేము ప్రతి నియోజకవర్గంలో కూడా తిరిగి ఉమ్, మన నియోజకవర్గం అనే కాకుండా రాజోలు, అమలాపురం అన్నీ కూడా తిరగండి. మేము ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కృషి చేస్తామండి మేము పార్టీ తరఫున. చూసుకుంటుంటే ఇక్కడ గ్రామ సర్పంచ్గా మీరు పోటీ చేసినారు, మీకు ఆపోజిట్గా కూడా ఒక లేడీ పోటీ చేశారు. ఇప్పుడు మీ ఇద్దరు కూడా పచ్చగడ్డి మీద అగ్గిపుల్లేస్తే బగ్గుమన్నట్టుగా ఉందని వార్తలు అయితే వస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఏదైనా మహిళా అధ్యక్షురాలుగా మీరు కానీ తను కానీ గ్రామానికి ఉపయోగపడేలా ఉండాలి, కానీ ఎందుకు వచ్చిన గొడవలు వస్తున్నాయి, మీ ఇద్దరికి ఏంటి సమస్య? మాకైతే ఆవిడకి నాకైతే వ్యక్తిగత కక్షలు ఏమీ లేవండి. ఓకే. ఈ పార్టీ తరఫున మీకు తెలియంది ఏముందండి, ఉమ్, ఏంటంటే మొన్న చిన్న గొడవ జరిగింది. ఉమ్, ఇక జగనన్న ఇళ్ల స్థలాలు పంచుతున్నారండి. ఆ విషయంలోని కార్యకర్తలు లేకోకుండా మాకు ఉమ్, ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా మీరు చేయటం కరెక్ట్ కాదు. ఉమ్, ప్రోటోకాల్ ప్రకారంగా మిమ్మల్ని పిలవచ్చు, ఓకే. ఉమ్, కానీ జగనన్న ఇసి ఇల్లు పట్టాలి కదా, మా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ ఉండాలి ఉమ్. అని చెప్పేసి అడగటం జరిగిందండి. అంతే తప్ప ఆవిడకి నాకు వ్యక్తిగతంగా కొంతమంది వ్యక్తులు మీ మీద కేసులు కూడా పెట్టారు, ఇబ్బందికి గురి చేశారు రోజావాణి గారిని అన్నారు, అది వాస్తవమేనంటారా? అవును సార్. గతంలో నేను సచివాలయం, రైతు భరోసా, వెల్నెస్ సెంటర్ కాంట్రాక్టులు చేస్తున్నానండి. ఉమ్, నాకు చిట్టిబాబు గారు అయితే నాకు ఎమ్మెల్యే గారు ఇచ్చారండి పిలిచి. ఉమ్, నాకేంటంటే నేను చేసి కట్టాలి, మన ప్రజల తరపున మనం ఏదో ఒకటి కట్టాలని చెప్పేసి నేను ఎదరికెళ్ళటం జరిగిందండి. ఉమ్, నేను స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత కూడా వారం రోజులు నేను వర్క్ స్టార్ట్ చేశాను. ఉమ్, అదే విషయంలో నేను అక్కడ ఏదోలాగని వర్క్ ఆఫ్ చేయాలని దురుద్దేశంతో ప్రతిపక్ష నాయకులు, టీడీపీ వాళ్ళు అందరూ వచ్చి ఏకదాటిగా ఒక 50 మంది వచ్చి నా మీద దౌర్జన్యం చేయడం జరిగింది. ఉమ్, అదే విషయంలో మేము కేసులు పెట్టడం జరిగిందండి. ఉమ్. చివరిగా మీ విపత్తి విజయానికి మీరు మీ తరపున ఏం చెప్పదలుచుకున్న ప్రజలు ఒకసారి ప్రజలకు తెలియజేయండి. అందరికీ నమస్కారం అండి. పి గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ తరపున మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గారిని చేసుకోవాలండి మనం అందరముని. అలాగే మన నియోజకవర్గం విప్పర్తి వేణుగోపాలరావు గారిని ఎమ్మెల్యేగా మా అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలి. అలాగే మన రాపాక వరప్రసాద్ గారిని ఎంపీ అభ్యర్థిగా మనం అత్యంతగా ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలండి. మరి మన వైఎస్ఆర్సీపీ నాయకులు, కుటుంబ సభ్యులు
అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అండి, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ ఎలక్షన్లో పాల్గొని భారీ మెజార్టీతో మరి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఈ కార్యక్రమంలో నేను సిద్ధపడుతున్నాను. మీరు సిద్ధమా?